ప్రతి ఒక్కరూ చదువు పూర్తి కాగానే అంది వచ్చిన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుని పురోగమించాలని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామన్నారు. అవనిగడ్డ ఎన్వీఎల్ క్రాంతి డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రామ్ జాబ్ మేళా ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా యువతకు శిక్షణ ఉద్యోగాలకు కల్పన కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతుందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి 3 నెలలకు ఒక నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహిస్తూ యువతకు విస్తృత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ యువతకు ఉద్యోగాల కల్పనకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విశేష కృషి చేస్తున్నారన్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డిఎస్సీలో అవనిగడ్డ నియోజకవర్గంలోని యువతకు 275 ఉపాధ్యాయ ఉద్యోగాలు రావడం గర్వకారణమన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహాన్ని అవకాశాలను యువత అందించిపుచ్చుకొని ఎదగాలని పిలుపునిచ్చారు. యువతీ యువకులు తమ ఆలోచనలు లక్ష్యాల మేరకు ఉద్యోగాలు సాధించే ప్రయత్నంలో సమయాన్ని వృధా చేయకుండా చదువు పూర్తయిన వెంటనే అందుబాటులో ఉన్న ఉద్యోగంలో చేరి తదుపరి తమ అంచనాల మేరకు కోరుకునే ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలని సూచించారు. చాలా అవసరం ఉంది. ఎందుకంటే మేము పొద్దున్న తెలిస్తే కనీసం 3-4 ఉద్యోగాలు కావాలని చెప్పి వస్తుంటారు ప్రతిరోజు కూడా, ఒక రోజు అని కాదు అన్ని రోజులు. అంటే ఎంత ఇక్కడ ఉద్యోగాలు లేక మనం ఇబ్బంది పడుతున్నామో మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే చదువుకుంటున్నాం, మనం మంచి చదువుతున్నాం, మన తల్లిదండ్రులు చదివిస్తున్నారు, కష్టపడి వాళ్ళ డబ్బులు కట్టి అంత చదివించినప్పుడు మనం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ఒక ఆలోచన ఏంటంటే నేను చదివిన దానికి నాకు ఉద్యోగం రావట్లేదు అనే ఒక మైండ్ సెట్ లో చాలా మంది ఖాళీగా ఉండిపోయే పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉంది. అయితే ముందుగా మనం చదివిన క్వాలిఫికేషన్ కి ఈరోజు కంప్యూటర్ సైన్స్ చదివి, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి అలా చాలా మంది ఒక్కొక్క ఎవరి ఫీల్డ్ లో వాళ్ళు, ఇప్పుడు మెడికల్ అవనివ్వండి ఏదైనా, నాకు సరిపడా ఉద్యోగం రాలేదు అని చెప్పి మనం ఇళ్లలో ఖాళీగా ఉంటే మనల్ని ఇంత చదివించిన తల్లిదండ్రులు ఒక పక్కన బాధపడుతూ మనం కూడా సమాజంలో నలుగురి మధ్య కూడా తిరగలేని పరిస్థితి ఉంటుంది. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. అది మనకు తగిన క్వాలిఫికేషన్స్ ఈరోజు ఉద్యోగం రాకపోవచ్చు, మీరేం బాధపడక్కర్లా, మీరు అక్కడితో ఆగిపోవట్లా. ఒకళ్ళు మీకు ఈరోజు అది కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉందో, ఒక డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉందో, మనం ఇంకా పై చదువు చదివేమని అనుకుందాం. చదువుకున్నా కూడా మనం ఈ క్వాలిఫికేషన్తో వచ్చిన ఉద్యోగంలో ముందు మనం చేరి తర్వాత మళ్ళీ ఇలాంటి జాబ్ మేళాలు పెడతారు, లేదంటే బయట మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ కువైట్ లో ఉండేది సెరామిక్ అండ్ మార్బుల్ ఫ్లోరింగ్ వర్కర్స్. దీనికి ఓన్లీ మెయిల్స్ తీసుకుంటారు. 6 వీక్స్ పర్ డే ఉంటుంది, 6 వీక్స్ ఉంటుంది వీక్లీ. బట్ వర్కింగ్ వచ్చేసి 9 అవర్స్ ఉంటుంది. దీనికి ఎక్స్పెన్సెస్ వచ్చేసి కంపెనీ బేర్ చేస్తుంది. ఈ డీటెయిల్స్ అన్ని మేము ఇక్కడ రిజిస్ట్రేషన్ దగ్గర ప్రొవైడ్ చేస్తాం. మీకు ఈ ఫ్లైయర్స్ మొత్తం అక్కడే ఉంచుతాము. వివరాలు కావాల్సిన తీసుకోండి. తర్వాత అసిస్టెంట్ నర్సెస్, నర్సింగ్ కోర్సెస్. ఇది జర్మనీలో. ఇది జర్మనీకి వెళ్ళాలి అంటే జర్మన్ లాంగ్వేజ్ వచ్చి ఉంటుంది. ఇది ప్రిఫరబుల్లీ ఫీమేల్. ఇక్కడ నర్సింగ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు కదా. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తెలియజేయండి. ఇది వచ్చేసి గ్రాస్ సాలరీ పర్ మంత్ 2 నుంచి 2.5 లాక్ ఉంటుంది. జర్మన్ లాంగ్వేజ్ మేము ఫ్రీగా నేర్పిస్తాం స్కిల్ డెవలప్మెంట్ నుంచి. ఇది ఒకటి. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ అండి. దీనికి 18 to 28 ఏజ్ లిమిట్. డిప్లొమా, పాలిటెక్నిక్, ఇంటర్ వీళ్ళ క్వాలిఫికేషన్, ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు తీసుకుంటారు. దీనికి ట్రైనింగ్ వచ్చేసి